అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శిరీష్ భరద్వాజ్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ వరంగల్. సో ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి అంటే వ్యాధికోశీల్. వ్యాధికోశీల్ అంటే ఏంటి? వ్యాధికోశీల్ అంటే ఏదైతే బీజంలో టెస్టిస్ ఉంటుందో, టెస్టిస్కి ఏదైతే రక్త సరఫరా ఏదైతే ఉంటుందో దాని నుంచి తిరిగి వెళ్ళే రక్త సరఫరా దాన్ని వెయిన్స్ అంటారు. ఆ వెయిన్స్ పెద్దగా అయిపోయి లోకల్గా టెంపరేచర్ బాగా రైజ్ అయిపోయి వేడిగా అయిపోయి వీర్యం అనేది క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే దాని స్పర్మ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ కౌంట్ కానీ, లేకపోతే దాని యొక్క మార్ఫాలజీ కానీ అంతా ఎఫెక్ట్ అయ్యి మనకి ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది కాకుండా నొప్పి ఉండడము, ఏదో కొద్దిగా బ్యాక్ ఆఫ్ వర్మ్స్ లాగా తాకడము అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. అటువంటిప్పుడు మనము ఒక ఆపరేషన్ చేసి తీయాలి. మందుతో తగ్గేది కాదు, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ఏంటి అని అంటే వ్యాధికోసిలెక్టమీ అంటారు. చిన్నగా ఒక 1 ఇంచ్ వరకు 1.5 ఇంచ్ వరకు మనము గర్జల్లో చిన్నగా కోసేసి అయితే మనకి రక్త వెయిన్స్ అయితే ఉన్నాయో రక్త కోణాల్లో అవన్నీ మనం చూసి దాన్ని కట్ చేస్తాం అనమాట. అయితే గత 3-4 ఇయర్స్ నుంచి మనకి బాగా ఏర్పడింది ఏంటి అంటే మైక్రోస్కోపిక్ వ్యాధికోసిలెక్టమీ. ఎందుకంటే మామూలుగా నేకెడ్ ఐ తోటి ఉట్టి కంటి చూపుతో చూస్తే మనకి కొన్ని వెయిన్స్ మిస్ అవుతాయి. దట్ ఈస్ ద కాజ్ ఫర్ ఫెయిల్యూర్ అవ్వకూడదు, మళ్ళీ రికరెన్స్ రాకూడదు, మళ్ళీ రాకూడదు అంటే మైక్రోస్కోప్ బాడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మైక్రోస్కోప్ తో ఏదైతే చేస్తున్నామో మైక్రోస్కోపిక్ వ్యాధికోసిలెక్టమీ, అది మన మెడికవర్ వరంగల్లో మనకి అది ఆధునిక సదుపాయం కలిగింది. రీసెంట్ గానే ఒక పేషెంట్ కి చేశాను. సో చిన్న వెయిన్స్ ఏదైతే నాకు మామూలుగా కంటి చూపుతో కనిపించలేదో మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మైక్రోస్కోప్ లో బాగా కనిపించి ఆపరేషన్ అనేది బాగా సక్సెస్ఫుల్ గా జరిగింది.